ఇచ్చాపురం నుంచి సున్నాపురం బీచ్ ఒక అందమైన ప్రాంతం. సుమారుగా 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇచ్చాపురానికి. ఇది ఒరిస్సాలోని ఒక ప్రత్యేక స్థలం. ఒకవైపు ప్రమాద ఘటికలు ఉంటాయి, ఒకవైపు పిల్లలు ఆడుకోవడానికి ఆనందంగా ఉంటుంది. అయితే ఈరోజు మా ప్రయాణం మేము ఇలా కొనసాగించాం అందరం. అలా వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఆనందంగా అనిపించింది. అలా స్నేహితులతో కలిసి మేమంతా వెళ్ళి ఈరోజు ఆనందంగా తిరిగి వచ్చాం. తిరిగి వస్తున్నప్పుడు దారిలో అనేక రకాలుగా మాట్లాడుకుంటూ అసలు ఇంత దగ్గరలో ఇలాంటి అందమైన ప్రాంతం ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సున్నాపురం నుంచి తిరిగి ప్రయాణంలో కూడా అదే ఆలోచించుకుంటూ అలా వస్తున్నప్పుడు అసలు ఇక్కడ ఈ ప్రత్యేకత ఉండడానికి ఒరిస్సా గవర్నమెంట్ ఒక కారణం. అలాగే దగ్గరలో విడిది చేయడానికి ఒక అనువైన ప్రాంతం ఇక్కడ ఉండడం, కలిసి రావడం జరిగింది. చూస్తున్నారుగా ఎంత అందమైన ప్రాంతమో. సముద్రం ఇంకా కొద్దిగా దూరంలో ఉన్నంతప్పుడు మనకక్కడ టికెట్స్ తీసుకోవడానికి కొందరు ఉంటారు. అదిగో సున్నాపురం బీచ్, సీ బీచ్ మీకు కనిపిస్తుందిగా. ఇది చూపించాలనే ఈ వీడియో చేస్తున్నాను. అయితే తెలిసిన వాళ్ళు ఎప్పుడు తరచుగా ఆదివారం అంటే వాళ్ళకి ప్రశాంతత కావాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ తినుబంటరాలు చేసుకుంటూ వంటలు వండుకుంటూ ఆదివారం పూట తిని అక్కడ వనభోజనంలా చేస్తూ ఆ పక్కనే తోటలు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి, ఆనందంగా గడపచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది తొంటరి వాళ్ళు అక్కడ కొన్ని అవాంఛనీయమైనటువంటి పనులు కూడా చేస్తుంటారు. అవి మందు బాటిల్స్ని పగలగొట్టడం, మందు బాటిల్స్ అక్కడ పడి ఉండడం, గాజు పెంకులు ఉండడం, ఇదంతా మేము చూసాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ ఏమరపాటైనా అది మనల్ని గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎంత సరదాగా పిల్లలు ఆడుకుంటారో అంత ప్రమాదకరంగా కూడా ఉంటాయి కింద. అందుకోసమనే మేము అన్నిటినీ పర్దాలు వేసుకుంటూ జాగ్రత్త తీసుకుంటూ ప్రతిదాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా అక్కడ మేము జాగ్రత్తలు తీసుకుని ఈరోజు అక్కడ విడిది చేసి వచ్చాం. చూస్తున్నారు కదా ఎంత అందమైన ప్రదేశము. ఒక అందమైన ప్రదేశాన్ని మనం ఆనందంగా చూసినంత వరకు, అక్కడ ఏమీ జరగనంత వరకు మనం మన కర్తవ్యంగా ఉండాలి, ఏవి జరగకుండా ఉండాలని. కానీ అక్కడ ఎటువంటి మనం చూసి వచ్చాం కదా, తర్వాత వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకులే అని అనుకోకూడదు. మనం చేయాల్సిన చెత్తని మనం ఎక్కడైతే మన వల్ల ఏదైతే అక్కడ ఒక చిన్న దరిద్రాన్ని ఏర్పాటు చేసి జరిగిందో, అంటే దరిద్రం అంటే దరిద్రం కాదు, అక్కడ మన వల్ల ఏమైనా చెత్త కానీ అలాంటివి ఉంటే వెంటనే తీసేయాలి. ఇక్కడ చూడండి, ఒక 25 సంవత్సరాల తర్వాత మా స్టూడెంట్స్ ఇక్కడ కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఆనందించాం. వాళ్ళు కూడా మా అలాగే వచ్చారు. అయితే ఎప్పుడో ఒక 20 సంవత్సరాల తర్వాత నన్ను చూసినట్టున్నారు. ఆ ఎగ్జైటింగ్లో
నేనా కాదా అని దగ్గరికి వచ్చి చూశారు. చాలా అందంగా ఉంది. ఇది చూడండి, అక్కడ అందంగా కనిపిస్తున్న ఆ చెట్లు వరుసలు షూటింగ్కి అనువైనటువంటి ప్రాంతం. కొంతమంది ఇక్కడ తన వెడ్డింగ్ ప్రమోషన్ ఇక్కడ చేసుకుంటుంటారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటారు కదా, అలాంటిది చేసుకుంటుంటారు. అయితే చాలా మంచి ప్రదేశమే, కానీ ఆ చిన్న చిన్న తప్పిదాలు చేయకపోతే చాలా బాగుంటుందనేది నా ఆలోచన. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది. లోపలికి ఎటువైపు మీరు ఆడుకోవాలి, అటువైపు ఆడుకోవాలని చెప్తుంది. కొన్ని వైపులకు వెళ్ళకూడదని చెప్తుంది. అక్కడ చూసాను ఈరోజు, చాలా బాగా చక్కగా దాన్ని నిర్వహిస్తున్నారు ఒరిస్సా గవర్నమెంట్. ఈ పక్క చూస్తున్నారు కదా, ఇటువైపు వెళ్ళకూడదని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంటే బయట చూడొచ్చు. ఆ పోల్స్ ఉన్నాయి చూడండి, అవతల పక్క మనం ఆడుకోవచ్చు. ఈ పక్కంతా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఎందుకు అంటే కెరటాలు పెరగడం వల్ల అక్కడ లోతైన ప్రాంతం ఉంటుందని, అక్కడ వెళ్ళకూడదని వాళ్ళు చెప్తుంటారు. ఎక్కడైతే ఈ కెరటాలు ఉన్నాయో అవతల పక్కకి వెళ్ళి మనం ఆడుకోవాలి. చూస్తున్నారుగా, సందర్భం ఎప్పుడు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అలాగే ఆ కెరటాలకి మనం ఎంతలో చూడాలో అంతలో చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఇసుక తిన్నెలు కూడా అందంగా ఉంటాయి. అక్కడ బోర్డు చూడండి, రాశారు కదా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. దాన్ని తూచా తప్పకుండా పాటించమన్నారు. వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మాత్రం మనం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అవాంఛనీయ సంఘటనలనే కాదు, కొన్ని సముద్ర ప్రాంతంలో కొన్ని జరుగుతుంటాయి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మనకు అవకాశం ఇవ్వరు. అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కెరటాలు ఎప్పుడు చూసినా పోటీ పడుతున్నట్టే ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా, అక్కడ దూరంలో కనిపిస్తున్న ఒక బోట్ వెళ్తుంది కదా, చేపల వేటకు వెళ్ళారు. అక్కడ అనుకోకుండా నా కెమెరాకు చిక్కింది. అందుకే అది అందంగా చూపించాలన్నదే నా ప్రయత్నం. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రేక్షకుడుకు అది అందంగా చూపించాలన్నది ప్రతి కెమెరామ్యాన్ ఆలోచిస్తాడు. అయితే చూపించే విధంలో కొన్నిసార్లు విఫలమవుతుంటాం, కొన్నిసార్లు సఫలమవుతుంటాం. ఇక్కడ చూడండి, ఒకదానికి వెనక ఒకటి తరుముకొస్తున్నట్టే ఉంటాయి కెరటాలు. కానీ ఏ కెరటానికి అక్కడ ఉండడం సాధ్యం కాదు, నిలకడగా ఉండడం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అయితే ఇది బాగా ఆలోచిస్తే ఒక తాత్విక ఆలోచనని మనకి చెబుతుంటాయి. అదేంటంటే, ఎంతటి మహా పెద్ద వ్యక్తి అయినా ఎదగాలని వస్తాడు, ఒదిగుండాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి ప్రయాణంలో మనం కలిసిపోవాలన్నది ఆలోచన. ఇక్కడ మాకు శునకం కూడా కనిపించింది చూడండి. అయితే ఎంత అందంగా వస్తాయో, ఎంత అందంగా తయారవుతామో అందరికి చూడడానికి అలాగే అనిపిస్తుంది. కానీ ఎవరికే సాధ్యం కాదు. జీవితంలాగే వచ్చిన చూసును వెళ్ళాలి అన్నది ఇక్కడ తాత్విక ఆలోచన ఉంటుంది ఇక్కడ.